తినిందంతా అరిగిపోయింది నాకైతే. హలో గాయస్, ఈ రోజు నాకు 5th సెమిస్టర్ స్టార్ట్ అయింది. నాకైతే అంత ఫాస్ట్ గా వెళ్ళాలని కూడా ఇంట్రెస్ట్ లేదు. ఏదో దోస్తు గడు పిలిచాడని ఈ సాంగ్ వింటూ వెళ్తున్నాను. ఫైనల్ గా బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాను. ఫైనల్ గా నేను వెళ్లే బస్ వచ్చింది. బస్ లో ఎక్కి టికెట్ తీసుకుని వచ్చిన. త్వరగా బస్ పాస్ చేయించుకోవాలి మామ. అట్లే టికెట్ తీసుకుని వెళ్దామంటే మా తాత అంత ఆస్తి కూడా పెట్టేసిపోలేదు. ఫైనల్ గా వీకోటాకి అయితే వచ్చేసాను. నా మొబైల్ ని అయితే కాలేజ్ అవుట్ సైడ్ పెట్టేసి వెళ్తా. ఎందుకంటే కాలేజ్ లో మొబైల్ అలవ్ లేదు. ఈసారి అయితే కాలేజ్ లో సీసీ కెమెరాలు పెట్టి చాలా పక్కడబందిగా ప్లాన్ వేశారు. ఐడి కార్డ్ మెల్లో వేసుకుని వెళ్ళిపోయాను కాలేజ్ కి. ఇక లంచ్ బ్రేక్ అయితే అయింది. మామ, మీరు వీకోటాలో మంచిగా చికెన్ బిర్యానీ తినాలంటే బిర్యానీ హౌస్ కి అయితే వచ్చేయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, ఇక్కడైతే చికెన్ బిర్యానీ సూపర్ గా ఉంటది. దీనికి మించిన టేస్ట్ వీకోటాలో ఎక్కడ ఉండదు. ఫస్ట్ టైం మన వీకోటాలో కేజీ బకెట్ బిర్యానీ ఇక్కడ ఇస్తున్నారు. ఆపరా బాబు, ముందు అడ్రస్ చెప్పరా అంటే మమ్మ చెప్తా. మంజునాథ థియేటర్ పక్కలో ఉన్న గల్లీలోనే ఈ బిర్యానీ హౌస్ ఉంది. ఇక్కడ డబ్బులు సర్దేసుకుని వచ్చేయండి మమ్మ. నేను ఇక్కడ లంచ్ తినేసి కాలేజ్ వెళ్ళిపోయాను. ఇక మన సూర్యుడు నెత్తిపైన రాగానే కాలేజ్ వదిలేశారు. 3 గంటలకంతా ఇక బస్ స్టాప్ వెళ్తా ఉంటే మ్యాక్స్ లో అవుట్ ఆఫ్ 75 వచ్చిన నా ఫ్రెండ్ గాడు అక్కడ కూర్చో ఉన్నాడు. వాడికి చెప్పేశాను టాటా, ఎక్కేశాను బస్సు. బస్సులో అంతా 3-4 ఉండారు అంతే మమ్మ. ఇక నెక్స్ట్ వీడియోలో కలవాలంటే ఫాలో చేసుకోవాలి కదా, చేసుకునే బిన్నే.